ఇండియా మీద యుద్ధం చేయాలి అంటే ముందు మాతో యుద్ధం చేసి వెళ్ళండి అంటున్నారు బెలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు. పాకిస్తాన్ లో పంజాబ్, సింధు, ఖైబర్ పఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్ అనే ప్రాంతాలు ఉంటాయి. బెలూచిస్తాన్ లో ఉన్న ఖనిజాలు, బంగారం, గ్యాస్ నిక్షేపాలు ఈ పాకిస్తాన్ వాళ్ళు తీసుకొని బెలూచిస్తాన్ ని డెవలప్ కానివ్వకుండా అక్కడ ప్రజలను మోసం చేస్తూ రావడంతో ఇదంతా గమనించిన బెలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు మాది ప్రత్యేక దేశం, పాకిస్తాన్ కి ఎలాంటి సంబంధం లేదు, మా భూభాగంలో ఉన్నటువంటి ఖనిజాలు, బంగారం, గ్యాస్ నిక్షేపాలని అమ్మేయడానికి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరు అంటూ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్ లో కనపడితే కుక్కను కుట్టినట్టు కొడుతున్నారు, లేదా పిట్టను చంపినట్టు చంపేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్న విషయం తెలుసుకొని బెలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు ఇండియాకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు మన ఇండియన్ ఆర్మీ బెలూచిస్తాన్ ద్వారా పాకిస్తాన్ లోకి అడుగుపెట్టి యుద్ధం చేయాలని చూస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ ఆర్మీ బెలూచిస్తాన్ వైపుగా వచ్చి మన భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని చూసింది. కానీ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ప్రత్యేక బెలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్న స్వతంత్ర వీరులు గన్స్ తో పాకిస్తాన్ ఆర్మీని పట్టుకొని 90 మంది పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లు విప్పించేశారు. ఇలాగే 1971లో కూడా పాకిస్తాన్ కి ఇండియాకి జరిగిన యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ 900 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికుల ప్యాంట్లు విప్పి మరి గెలుపు జెండా ఎగరేసాం. అయినా పాకిస్తాన్ బుద్ధి మియా ఖలీఫా బుద్ధిలాగా తయారైంది తప్పితే ఒక్కరోజు కూడా అది మారిన పాపాన పోలేదు. మన ఇండియన్ జేమ్స్ బాండ్ అయిన అజిత్ దోవల్ కూడా ఇంకొకసారి కనుక మీరు ముంబై లాంటి దాడులు కనుక చేస్తే మీరు బెలూచిస్తాన్ కోల్పోతారని చెప్పేసి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. అయినా పాకిస్తాన్ తన నక్క బుద్ధిని చూపెడుతూనే ఉంది. ఒక పక్క బెలూచిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ భారత సైన్యానికి కనుక సపోర్ట్ చేస్తే ఈ భూమి మీదే పాకిస్తాన్ అనే మ్యాప్ లేకుండా చేయొచ్చు. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.